నిన్న ఒక్క రోజులో బిగ్ బాస్ సీజన్ 9 కోసం వచ్చిన హైప్ మాత్రం వేరే లెవెల్. అగ్రీ చేస్తారా? అంటే మొన్న షూటింగ్ స్టార్ట్ అవుతాం అగ్ని పరీక్షది. నిన్న అందరూ దాని మీద అప్డేట్స్ అని చెప్పి సోషల్ మీడియాలో లేదంటే అనాలిసిస్ వీడియోలు కానీ ఆ వీడియోస్ అప్లోడ్ చేయటం. అట్ ద సేమ్ టైం మరి అనుకొని చేశారా మరి అన్ప్లాన్డ్గా జరిగిందో కానీ వాళ్ళు ప్రోమో రిలీజ్ చేయటం బిగ్ బాస్ టీము. ఆ ప్రోమో దట్టు అగ్ని పరీక్షకి రిలేటెడ్గా కాకుండా మెయిన్ సీజన్ 9 కోసం రిలేటెడ్గా ఉండటం. అండ్ ఆ ప్రోమోలో మైండ్ బ్లోయింగ్. అంటే వెన్నెల కిషోర్, నాగార్జున గారు అది అంతా ఒక సైడ్ పక్కన పెట్టేస్తే వాళ్ళు రివీల్ చేసిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో, డబుల్ హౌస్, డబుల్ ధమాకా, నాకు తెలిసి అయితే మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడ ఈ సీజన్లో 2 హౌస్లు ఉంటాయి అన్నది మాత్రం ఎక్కడా లీక్ అవ్వాలి. మనం లాస్ట్ 2 సీజన్లు ఈ సీజన్లో 2 హౌస్లు ఉండే అవకాశం ఉంది, ఐస్ అండ్ ఫైర్ అని చెప్పి గట్టిగా చెప్పుకున్నాం. కానీ లేదు, కానీ ఈ సీజన్ ఉంది. పోనీ ఇది చాలా మందికి డబుల్ హౌస్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రోమో అనాలిసిస్ చేసుకుందాం. బట్ దీని తర్వాత ఇంకా షాక్ అయ్యే విషయం ఏంటంటే ఈవెన్ వెన్నెల కిషోర్ వాట్ ద ఎఫ్ అనుకునేలాగా బిగ్ బాస్నే మార్చేసాం అని చెప్పి ఒక ట్విస్ట్తో దాన్ని అలా ముగించారనమాట. సో దాన్ని అనాలిసిస్ చేద్దాం. దాంతోపాటు ఈ అగ్ని పరీక్షకు సంబంధించిన అప్డేట్స్ మరీ స్పాయిల్ చేశాను. బట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్, ఒక కామనర్ నేను సెలెక్ట్ అయ్యాడు అని చెప్పి టాక్, అది బాగుంది. అది ఎక్కడి వరకు చెప్పాలో నేను అక్కడ వరకు చెప్పి దాన్ని వదులుతాను, మీలో ఒక ఎంతూజియాజాన్ని క్రియేట్ చేస్తాను అనమాట. సో షో అయితే చూడండి. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు అక్కడ లైక్ బటన్ కొట్టంగానే హైప్ అని వస్తుంది. సో హైప్ ఇవ్వండి, హైప్ చేయండి. సో దట్ ఏంటంటే మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కదా బిగ్ బాస్ 9. సో సీజన్ రివ్యూ స్టార్ట్ అయ్యేపాటికి కొంచెం అందరి దృష్టిలో పడతాను అనమాట. ముఖ్యంగా ఓల్డ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మీరే పని చేయాలి, ఎందుకంటే కొత్త వాళ్ళు చేయరు, అది ఆబ్వియస్ కదా. పైగా కొంతమంది ఏమనుకుంటారు, ఈడు ఓవర్ యాక్షన్, అబ్బోయ్ వీడు చాలా చేస్తున్నాడుగా అని అనుకుంటారు. తప్పు లేదు, అది అలా అనిపించడం. వాళ్ళు 2-3 సార్లు చూసిన తర్వాత ఓకే అలవాటు అయింది మనతో ట్రావెల్ చేస్తే. సో ఓల్డ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి హైప్ చేయండి. కొత్త వాళ్ళకి నచ్చితే కనుక ఖచ్చితంగా హైప్ చేయండి. దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోమో మీకు ఎలా అనిపించింది, మీరు ప్రోమోని చూసినప్పుడు మీకేమేమి అనిపించినాయో కింద కామెంట్ చేయండి. నేను ఒక కామనర్ కోసం చెప్తాను, అది మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి. ముందుగా అంటే పెద్ద లీక్స్ ఏం చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పేర్లు విన్నప్పుడు నాకు ఏందిరా ఇదంతా అని అనిపించింది. ఎవర్రా వీళ్ళంతా, ఎందుకురా వీళ్ళని తీసుకొస్తున్నారు అని చెప్పి. బట్ నేను అనుకున్నా, చాలామంది భయపడ్డారు కానీ నేను అనుకున్నా లెవెల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా లెవెల్ 4లో మ్యాక్సిమం లేపేస్తారు అని అనుకున్నా. లేపేశారు. ఒకవేళ లెవెల్ 4లో పొరపాటు మీరు లెవెల్ 5కి వచ్చినా ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఉండదు వాళ్ళకి అని అనుకున్నా. సో కొంతమంది స్క్రాప్ ఏదైతే ఉందో వాళ్ళని పేర్లు చెప్పలే కానీ నాకు అనిపించింది వీళ్ళు క్రింజ్, వీళ్ళు స్క్రాప్, ఇది అవసరమా, వీళ్ళందరూ బిగ్ బాస్కి అయ్యి అని చెప్పేసి. అన్ని రకాల పీపుల్ ఉండాలి బిగ్ బాస్లో అలా అని చెప్పి మరీ అంటే కంటెంట్ కోసం చేసేవాళ్ళు కాదు, రియాలిటీ షోలో రియల్గా ఉండేవాళ్ళు కావాలి. కావాలని ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు, కావాలని యాక్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఇంత రేంజ్కి దిగిపోయి మరీ అవసరం లేదు. సో వాళ్ళందరినీ లేపేశారంట. సాయిరామ్ అనిపించింది నాకైతే మాత్రం. అది వినంగానే చూద్దాం వాళ్ళు ఎలా లేపారు ఏంటి, అది చూసినప్పుడు ఇంకా మజా వస్తుంది. దాన్ని మనం అప్పుడు రివ్యూలు చెప్పుకుంటాం కదా, అప్పుడు తెలుస్తుంది. ఇంకొక విషయం అంటే ఇది నాకు గెస్ మాత్రమే, వీళ్ళు జీడీకి వెళ్ళినప్పుడు ఒక మాస్క్తో ఒక అబ్బాయి ఎవరో వచ్చారంట. థీమ్ అంటే థీమ్ నేను డైరెక్ట్ స్టేజ్ మీద తీస్తానని చెప్పాడంట. ఇప్పుడు అతను కూడా రిజెక్ట్ చేశారు అని వస్తుంది. మనకు తెలిసి సోషల్ మీడియాలో ఒక ఫిలిమ్స్కి రివ్యూస్ చెప్పాయని ఒక ఉన్నాడు, ర్యాప్టా చెక్క ఏదో ఉంటుంది దాని పేరు, పేరు మర్చిపోయాను. తను మాస్క్ పెట్టుకొని చేస్తుంటాడు. కొంపదీసి తను వెళ్ళాడా, తను వెళ్తే తను రిజెక్ట్ చేశారా? ఇది కూడా ఒక మేజర్ హైలైట్ అయితే, ఎందుకంటే తనకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో. అంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సరే, మూవీ రివ్యూస్ అని చెప్తూ ఉంటాడు. సో చూడాలి, ఇది నాకు గెస్ మాత్రమే. అయితే మొత్తం ఒక 6గురిని సెలెక్ట్ చేశారు అని చెప్పి, అలాగే నిన్న లేట్ నైట్ వరకు జరిగిందని, షూటింగ్ అయిపోయిందని కొంతమంది చెప్తున్నారు కానీ అవ్వలేదు. ఈరోజు కూడా ఉంది. సో ఈరోజు కూడా కొంతమంది మిగిలారు, వాళ్ళకి చేస్తారు. చేసిన తర్వాత ఎవరికైతే 3 జడ్జెస్ నుంచి గ్రీన్ లైట్ కానీ గ్రీన్ స్టార్ కానీ ఏదైతే వచ్చిందో వాళ్ళు డైరెక్ట్లీ సెలెక్టెడ్. అలా ఒక 6గురు ఎంతమంది సెలెక్ట్ అయ్యారంట. మిగతా వాళ్ళని ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తారు ఎంతమందికి 2 జడ్జిలు ఎంతమంది అప్రూవ్ చేశారు, ఒక జడ్జి ఎంతమంది అప్రూవ్ చేశారో చూసుకొని వాళ్ళలో ఎవరిని ఫైనల్ చేయాలి, ఆ 15 మెంబర్స్లో ఎవరిని పెట్టాలని చూస్తారు. సో 15 ఉండొచ్చు. నేను అనుకోవటం వాళ్ళు బాగా ఇంప్రెస్ అయితే, లేదంటే ఇప్పుడు సింగిల్ స్టార్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక 3 మిగిలిపోయారు అనుకోండి, 15 సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ 3 కూడా ఇంకెందుకు వాళ్ళ 3 యాడ్ చేసి 18 పెట్టేద్దాం. అలాంటి కాంబినేషన్స్ పెర్మిటేషన్స్ ఏమైనా వస్తే 18 కూడా ఉండొచ్చు. సో నేను అనుకుంటున్నా 15 to 18 సెలెక్ట్ చేస్తారని చెప్పి. ఇది ఈరోజు కంక్లూడ్ అయింది. దాని తర్వాత ఇంకా టాస్క్లకు సంబంధించిన షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఒక 6గురు సెలెక్ట్ అయ్యారు. అందులో మేజర్గా నాకు అనిపించింది ఇన్ఫ్లుయెన్సర్సే ఉన్నారు. అదనమాట సంగతి. కొంచెం ఫేమస్ అంటే ఆ పేర్లు అనగా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను రీల్స్ చూసిన వాళ్ళు రీల్స్ తీయలో ఉన్నారు, మీకు తెలుస్తుంది. అయితే ఇందులో ఒక కామనర్, కొద్ది గొప్ప ఫాలోవర్స్ ఉన్నారు.
ఒక బాడీ బిల్డర్ ఇన్స్పిరేషనల్ ఎలా అంటే తనకు ఒక లెగ్ లేదు. సో అది అన్నప్పుడు నాకు కొంచెం ఆ స్టోరీ మొత్తం విన్నప్పుడు కొంచెం ఇన్స్పిరేషనల్గా అనిపించింది. సో ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు ఆ స్టోరీకి. అండ్ తను గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఆడతాడు, ఎలా మేనేజ్ చేస్తాడు, ఏం చేస్తాడు అన్నది మీరు తెర మీద చూస్తే బాగుంటుంది. బట్ అతనికి 3 స్టార్స్ ముగ్గురు జడ్జెస్ యాక్సెప్ట్ చేసి బిగ్ బాస్లో తీసుకున్నారు. ఇది అనగా నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది బిగ్ బాస్ అనేది మనం ఎప్పుడు పర్సనాలిటీ షో అని చెప్పుకోవడమే కాదు, దాన్ని ప్రూవ్ కూడా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫిజికల్గా సరిగ్గా ఫిట్ లేకపోతే వాళ్ళు టాస్క్లు ఆబ్వియస్గా అంత బలంగా ఆడలేరు. ఇప్పుడు టాస్క్లు ఆడలేరు అన్న పాయింట్లో నువ్వు వాళ్ళని రిజెక్ట్ చేసేస్తే ఇంకేది ఎక్కడ పర్సనాలిటీ షో అయింది? టాస్క్లు గెలవలేరు, ఆడలేరు కాదు, ఆడతారు. వాళ్ళు ఆడినప్పుడు వాళ్ళలో ఎంత కసి ఉంది, వాళ్ళు ఎంత ఇస్తున్నారు, అదే కదా మనం చూసేది, ఎఫర్ట్స్ చూసేది. విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది కొంచెం లక్తో కూడా అటు ఇటు అయిపోతాయి, ఎఫర్ట్సే మనం చూడాల్సింది. సో గెలిస్తే అడ్వాంటేజే, బట్ గెలవకపోయినంత మాత్రాన అది ఇది కాదు కదా. సో పర్సనాలిటీ షో అని ప్రూవ్ చేయాలంటే ఇది ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అవుతుందేమో ఈ పాయింట్ అని అనుకుంటున్నా. సో ఇక్కడ వరకే చెప్తాను, దీన్ని మిగతాది మీరు ఎపిసోడ్లో చూసి ఆస్వాదించండి. సో ఇది మేజర్గా ఒక 6 సెలెక్ట్ చేశారు, మిగతా అందరూ ఈరోజు ఫైనల్ చేస్తారు. ఆ పేర్లన్నీ సోషల్ మీడియాలో వచ్చేస్తాయి మ్యాక్స్ టు మ్యాక్స్. చూస్తే బాగుంటుంది. 22 ఆగస్ట్ నుంచి ఇది టెలికాస్ట్ అవుతుంది జియో హాట్స్టార్లో. చాలామంది నిన్న కామెంట్స్ అయిన మెసేజ్ ఎక్కడ వస్తుంది జియో హాట్స్టార్లో మాకు కనిపించట్లేదు అంటే ఇప్పుడే కాదు, ఇప్పుడు ఇంకా జస్ట్ షూటింగ్ జరుగుతుంది. 22 ఆగస్ట్ నుంచి టెలికాస్ట్ అవుతుంది హాట్స్టార్లో. అమెరికాలో ఉన్న వాళ్ళు ఎలా చూడాలంటే మీరు ఎప్పుడు ఎంతమంది బిగ్ బాస్ ఎలా చూస్తారో అలాగే అందులోనే వస్తుంది. ఎవరికైనా తెలియపోతే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్రతిదానికి మనం వీడియో చేయలేం కాబట్టి కొన్ని అప్డేట్స్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతా, ఖచ్చితంగా అక్కడ ఫాలో అవ్వండి. సరే, ఇంకా ప్రోమోకి వస్తే, ప్రోమో ఫస్ట్ అంటే మన ఆడియన్స్ ఎలా కొంతమంది అంటే నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి అది ముందే షూట్ చేసి ఉంటారు, కానీ జనరల్గా వీళ్ళు ఎప్పుడు ఆడిషన్స్ చేసినప్పుడు కానీ అక్కడికి వచ్చిన కంటెస్టెంట్స్ మాట్లాడే విధానం కానీ చూస్తారు కదా, చూసి అలా తీసారేమో అనిపించింది. వెన్నెల కిషోర్ ఓకే నేను బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పి రెడీ అవుతాడు. ఎవరున్నారంటే నవగ్రహాలు మార్చి ఒక ఆయన ఉన్నాడని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే, ఏంటి బిగ్ బాస్కి వెళ్ళడానికి వచ్చా అంటే వెళ్ళడానికి కాదు నేను వెళ్ళడానికి వచ్చా అంటే స్టేజ్ మీద కానీ లేదంటే అక్కడ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు చేసే ఆరక్షలు ఉంటాయి. బిగ్ బాస్ నేను రఫ్ ఆడేస్తా, నేను వేలేస్తా ఇది అని చెప్పి, నీ వల్ల కాదయ్యా ఈసారి వెరీ టఫ్ ఉంటుందంటే నేను చాలా రఫ్ అంటే అక్కడ కంటెస్టెంట్స్ మాట్లాడే మాటలు అనమాట. స్ట్రెంగ్స్ ఏంటంటే అది చాలా లెంత్, నేను ఎంటర్టైన్మెంట్లో కింగ్ని, అమ్మాయిలకి మన్మధుడిని, అబ్బాయిలకి మాసు వరమాసు, అబ్బో దుమ్ము దులిపేస్తా, ఇవన్నీ మనం వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు వినే మాటలు అనమాట. అక్కడ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు చెప్పే మాట కానీ స్టేజ్ మీద మనం వినే మాటలు కానీ. అయితే నాగార్జున గారు ఇక్కడ కొంచెం ఒక ట్విస్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఏంటంటే అసలు ఈ హౌస్ గురించి ఏమైనా తెలుసుకున్నావా అని. ప్రతిసారి మనం ఏమనుకుంటాం, ఏముంది బిగ్ బాస్ కాన్సెప్ట్ అనేది సేమే కదా, ఒక హౌస్ ఉంటుంది, మన ఇల్లు అందులో ఉంటాం, నామినేషన్లు జరుగుతాయి, టాస్కులు జరుగుతాయి, కెప్టెన్ అవుతారు, ఎలిమినేషన్లు జరుగుతాయి, సేమ్ థింగ్. ఒక హౌస్ ఉంటుంది, అందులో ఉంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కలిసి ఉంటాం, ముందుకు వెళ్తాం, వెనక్కి వెళ్తాం, వెళ్ళిపోతాం బయటికి, ఒకడు విన్నర్ అవుతాడు. అంటే ఇదే కదా, ఇందులో ఏముంది, డ్రీమ్ హౌస్ అవ్వచ్చు బట్ ఇట్స్ సేమ్ హౌస్ను అంటే ఎప్పుడు ఉండేలాగే కదా అంటే నాట్ ఎనీమోర్, ఈసారి డబుల్ హౌస్ డబుల్ ధమాకా అని చెప్పారు. లాస్ట్ ఇయర్ మనం దీని గురించి గట్టిగా మాట్లాడుకున్నాం. ఐస్ అండ్ ఫైర్ అని చెప్పి ఆ లోగోని డీకోడ్ చేసుకున్నప్పుడు ఒక చోట గోల్డ్ కలర్, ఒక చోట వైట్ కలర్ ఉంటే ఈసారి 2 హౌస్లు ఉండే అవకాశం ఉంది, ఐస్ అండ్ ఫైర్ అని చెప్పి. సీజన్ 7లో కూడా మాట్లాడుకున్నాం, ఎందుకంటే అప్పుడు తమిళ బిగ్ బాస్లో 2 హౌస్లు అని చెప్పి టాక్ వచ్చింది. ఈవెన్ కమల్ హాసన్ గారు కూడా ఇద్దరు కమల్ హాసన్ గారు వచ్చి చెప్తా ఉన్నారు డబుల్ హౌస్ అని. సో ఇంతకీ డబుల్ హౌస్ అంటే ఏంటంటే, సో చాలామంది తెలిసే ఉంటుంది కానీ బట్ స్టిల్ 2 ఇల్లులు ఉండవు, 2 సపరేట్ బిగ్ బాస్ హౌస్లు ఉండవు, ఒకటే హౌస్ ఉంటుంది, అందులో మధ్యలో పార్టీషన్ ఉంటుంది. ఇది ఆల్రెడీ హిందీ బిగ్ బాస్లో, తమిళ బిగ్ బాస్లో, కన్నడ బిగ్ బాస్లో ఆల్రెడీ జరిగిపోయింది. ఫస్ట్ జరిగింది హిందీ బిగ్ బాస్లో సీజన్ 7 గౌహర్ ఖాన్ గెలిచిన సీజన్ అది. అందులో స్వర్గం నరకం అని చెప్పి, హెల్ అండ్ హెవెన్ అని చెప్పి, సో ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. హెల్ అండ్ హెవెన్ అని చెప్పి ఆ హౌస్ని బైఫర్కేట్ చేస్తారు. ఒక సైడ్ టూ మచ్ కలర్ఫుల్గా బెడ్స్, కిచెన్, అన్లిమిటెడ్ ఫుడ్ అన్నట్టు ఇవన్నీ ఉంటాయి. ఇంకో సైడ్ ఏంటంటే ఫ్లోర్, సో రంగులు లేకుండా వాళ్ళు ఎలా డిజైన్ చేసేది, రంగులు లేకుండా నేల మీద పడుకోవటం, వంట కూడా నేల మీదే, ఆ గ్యాస్ స్టవ్ కూడా నేల మీద ఉంటుంది. సో అక్కడ వంట చేసుకోవటం, ఆ వంట చేసుకోవడానికి లిమిటెడ్ థింగ్స్ ఉండటం. సో ఇది ఆ సీజన్లో జరిగింది. సో అందులో ఏంటంటే ఎవరు డిసైడ్ చేశారు వీళ్ళు స్వర్గంలో ఉండాలి, వీళ్ళు నరకంలో ఉండాలంటే ఒక 2 కంటెస్టెంట్స్కి ఆ రైట్ ఇచ్చి, ఇద్దరిని స్టేజ్ పిలిచి వాళ్ళకి ఆ రైట్ ఇచ్చి మిగతా వాళ్ళందరిని అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కరిని ఓకే వీళ్ళు స్వర్గంలో ఉండాలి, వీళ్ళు నరకంలో ఉండాలి అని చెప్పి లాంచ్ రోజే డిసైడ్ చేసి కొంతమంది నరకంలోకి పంపిస్తారు, కొంతమంది స్వర్గంలో ఉంటారు. దాని తర్వాత టాస్కులు జరుగుతాయి, వీళ్ళకి వెర్సెస్ వీళ్ళకి అని చెప్పి. టాస్కులు జరిగినప్పుడు గెలిచినప్పుడు మళ్ళీ వీళ్ళందరూ స్వర్గంలోకి రావటం, వీళ్ళందరూ నరకంలోకి రావటం, ఇదనమాట.
అలాగే టాస్క్లు జరిగినప్పుడు కూడా యాక్సెస్ అంటే వీళ్ళు వర్సెస్ వీళ్ళు జరిగినప్పుడు వాళ్ళు ఏదైనా దాచుకుంటే వీళ్ళు సైలెంట్గా వచ్చి దొంగతనం చేసేలా యాక్సెస్ ఇవ్వటం, ఇవన్నీ మధ్యలో ఈ జైలు లాగా కన్నాలుగా ఉండటం. సో మాట్లాడచ్చు, అన్నీ అనుకోవచ్చు, అన్నీ మాట్లాడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా కాన్సెప్ట్ అనమాట అప్పుడు హిందీ బిగ్ బాస్లో జరిగింది. దీనికి తోడు ఇంకో పాయింట్ ఉంది, అది మళ్ళీ ఇంకో పాయింట్లో కనెక్ట్ చేసి చెప్తా. దీని తర్వాత తమిళ బిగ్ బాస్లోనే ఇలాగే జరిగింది, కన్నడ బిగ్ బాస్లోనే ఇలాగే జరిగింది. కన్నడ బిగ్ బాస్లో ఇంకేంటంటే కెప్టెన్స్కి ఛాన్స్ రావటం, అటు నుంచి ఇటు మార్చడం ఒకరిని, లేదంటే ఇటు నుంచి అటు మార్చడం. అలాగే నామినేషన్స్ కూడా వీళ్ళు వాళ్ళని చేయాలి, వీళ్ళని చేయాలి. సో వీటన్నిటి కాన్సెప్ట్స్ని కలిపేసి మిక్సీలో వేసి మసాలా దట్టించి మనం ఒకటి బయటకు తెస్తాం, అదొక ప్రోడక్ట్ వస్తుంది. అది కనుక బాగా వచ్చింది అనుకో జింగ్ అమేజింగ్గా ఉంటుంది. అది కనుక చెత్త అనుకోండి దరిద్రంగా ఉంటుంది. సో 2 హౌస్ల కాన్సెప్ట్ అంటే నథింగ్ బట్ ఇదే, చాలాసార్లు ఉన్నదే, మీరు విన్నదే, మీరు తెలుసుకున్నదే. నెక్స్ట్ అయితే 2 హౌస్లు అంటే ఏంటి, ఏదో ఒక హౌస్లో ఉంటాం కదా. స్వర్గం అయితే స్వర్గం, నరకం అయితే నరకం. నరకంలో ఉంటే కొద్దిగా సింపతి వస్తుంది, స్వర్గంలో ఉంటే ఎంజాయ్ చేయొచ్చు. ఏదో ఒకటి కిచెన్ అంటాడు, ఏదో ఒకటి అందులో ఉందా అంటాడు వెన్నెల కిషోర్. నాకు అంత లేదు, యూఆర్ ఎ టెనెంట్ వితౌట్ ఎ రెంట్ అని. ఇక్కడ నాకు సీజన్ 7 కనెక్ట్ అయ్యా. యూఆర్ ఎ టెనెంట్ వితౌట్ రెంట్ అనగానే సీజన్ 7లో కూడా ఇలాగే అన్నారు, మీరు ఎవరు పర్మనెంట్ కాదు, మీరు ఎవరు ఇంకా కంటెస్టెంట్లు కాలేదు, ఇంటి సభ్యులు కాలేదు మీరు ఇంకా అని చెప్పి. ఇంటి సభ్యులు అవ్వాలంటే మీరు పౌరస్త్రా గెలుచుకోవాలి అది అని చెప్పారు. నేను ఆ కాన్సెప్ట్ విన్నప్పుడు నాకు అప్పుడు కూడా గూస్ బంప్స్ వచ్చేసి, అబ్బో అంటే మనం ఏదైనా బిగ్ బాస్ అనగానే మనకు అసలు అబ్బో గొడ్డలు దించుకుంటాం అన్నట్టు ఓవర్గా ఉంటుంది. నేను అలా అనుకున్నా. అయితే స్టార్ట్ అయింది, జరుగుతుంది, ప్రతి వారం జరుగుతూ ఉన్నాయి. పౌరస్త్రం ఉన్న వాళ్ళు ఏంటి, జస్ట్ లైక్ ఏ కెప్టెన్. పౌరస్త్రం ఉన్న వాళ్ళు నామినేట్ అవ్వరు. 4-5 వారాలు, ఎన్ని వారాలు అంటే అన్ని వారాలు నామినేట్ అవ్వరు, మిగతా వాళ్ళందరూ నామినేట్ అవుతారు. సరే అయిపోయింది, 5 వారాలు ఈ పౌరస్త్ర గేమ్కి ఒక ఎండ్ కార్డ్ అని వాళ్ళు వేసినప్పుడు, ఇప్పుడు ఎవరెవరైతే పౌరస్త్రాలు గెలుచుకోలేదో వాళ్ళందరూ వెళ్ళిపోవాలిగా బయటికి. అంటే నేను అలా అనుకున్నా, అంటే గెలిచి వాళ్ళందరూ పంపించేస్తారు, కొత్త వాళ్ళందరూ తీసుకొస్తారని. ఏం అవ్వలేదే. సో నార్మల్గా ఎవ్రీ వీక్ నామినేషన్స్ అయినాయి, ఎవ్రీ వీక్ ఎలిమినేషన్స్ అయినాయి. 5 వీక్స్ అయిపోయిన తర్వాత పౌరస్త్ర గెలుచుకున్న వాళ్ళు కూడా హౌస్లోనే ఉన్నారు, మిగతా వాళ్ళు వచ్చారు, పౌరస్త్రాన్ని బద్దలు కొట్టేశారు, పౌరస్త్రాన్ని కాన్సెప్ట్ తీసేశారు. ఇందులో ఏముంది, ఏమీ లేదే, నార్మల్ కంటెస్టెంట్లే కదా. అందులో ఏంది అంత టిస్ట్ వచ్చేసి పొడి చేసి అంత ఏముంది, లేదు కదా. ఒక కెప్టెన్ ఉండే బదులు 2 కెప్టెన్లు అయ్యారు, 3 వారాల తర్వాత 3 అయ్యారు, 4 వారాల తర్వాత 4 అయ్యారు. పాపం ఫస్ట్ పౌరస్త్ర గెలుచుకున్న సందీప్ మాస్టర్ ఆ పౌరస్త్ర తీసేగానే ఎలిమినేట్ అయ్యాడు. ఏం లేదు ఇందులో. సో సంథింగ్ సిమిలర్గా ఉంటుంది. అంటే టెనెంట్ వితౌట్ రెంట్ అంటే నువ్వు ఇంకా పర్మనెంట్ కాదు, టెంపరీయే. లేదంటే ఈ 2 హౌస్ల్లో ఒక హౌస్లో ఉండేవాళ్ళు టెంపరీ వాళ్ళు. సో అంటే వాళ్ళ హౌస్లో ఉన్న వాళ్ళందరూ నామినేట్ అయిన వాళ్ళందరూ హౌస్లో ఉండటం, వాళ్ళు ఎలిమినేట్ అవ్వటం, వాళ్ళకు ఛాన్సులు రావటం డ్యూరింగ్ ద వీక్. అంటే వాళ్ళు ఇటు నుంచి ఈ హౌస్లోకి ఒక టెంపరీ హౌస్, పర్మనెంట్ హౌస్ అని చెప్పి ఈ హౌస్లోకి రావటం, ఆ హౌస్లో నుంచి ఇలా ఏదైనా ఒకటి డిజైన్ చేస్తారు అని అనుకుంటున్నా. బట్ ఓవర్గా దీని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మళ్ళీ అది జరిగిన తర్వాత డిసప్పాయింట్ అవుతామేమో అని చెప్పి అనుకుంటున్నాను ప్రెజెంట్ అయితే ఈ పాయింట్. అందుకని అంత ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోదలుచుకోవాలి దీని మీద. నెక్స్ట్ 2 హౌస్లు ఉంటాయి, టెనెంట్ అనగానే నెక్స్ట్ కిషోర్ ఏమంటాడంటే, అంటే కామనర్స్ సెలబ్రిటీస్ కలిసి ఆడతారని. ఇక్కడ 2 హౌస్ అనగానే మనందరికీ తిరిగేది ఏంటంటే జుమ్ అని చెప్పి ఇందాక చెప్తాను పాయింట్ ఇది. కామనర్స్ ఒక హౌస్లో, సెలబ్రిటీస్ ఒక హౌస్లో ఉంటారేమో, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ జరిగిద్దేమో అని అనుకోవచ్చు. దీనివల్ల ఇలాంటి కాన్సెప్ట్ పెడితే సెలబ్రిటీస్ కొంచెం గట్టిగానే బ్యాండ్ పడిద్ది, కామనర్స్కి ఈజీగానే ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే ఒక సీజన్లో, హిందీ సీజన్లోనే 2-3 సీజన్లు కలిపి కొడతారని. కామనర్స్ ఒక సైడ్, సెలబ్రిటీస్ ఒక సైడ్ ఉంటారు. అందులో ఏంటంటే టాస్క్లు పెట్టినప్పుడు ఎవరైతే గెలుస్తారో, ఇందులో సింగిల్ హౌసే, బట్ ఏంటంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఇంటికి యజమానులు అవుతారు, ఓడిపోయిన వాళ్ళు సేవకులు అవుతారు. ఏదర్ కామనర్స్ ఓడిపోతే కామనర్స్ సేవకులు అవుతారు, సెలబ్రిటీస్ ఓడిపోతే సెలబ్రిటీస్ సేవకులు అవుతారు. అక్కడ గంట పెడతారు ఆ సీజన్లో, వచ్చి గంట కొట్టి ఎవరైనా ఇప్పుడు ఒక సెలబ్రిటీస్ గెలిచారు ఇంకో కామనర్స్ చేత పనులు చేయించుకుంటారు అనమాట. మీరు ఆ పని చేయండి, మీరు ఈ పని చేయండి, అలాగా పనులు మొత్తం వాళ్ళే చేయాలి. ఇంకోటి ఆ 2 హౌస్లో ఉన్న పనులు మొత్తం వాళ్ళే చేయాలి. తమిళ బిగ్ బాస్లో, కన్నడ బిగ్ బాస్లో ఏంటంటే తమిళ బిగ్ బాస్లో బజర్ మోగిద్ది. ఆ బజర్ మోగినప్పుడు కెప్టెన్ ఒక 2 సెలెక్ట్ చేసుకోవాలి, ఆ 2 వచ్చి ఇంట్లో పనులన్నీ చేసేసి మళ్ళీ ఇంకో బజర్ మోగానే వాళ్ళు వెళ్ళిపోవాలి, సంథింగ్ ఇలాగే. సో ఇదేంటంటే ఈ యజమానులు సేవకులు అనే కాన్సెప్ట్ కూడా అంతే. సో ఇప్పుడు 2 హౌసెస్ పెట్టి యజమానులు సేవకుల్లాగా అలా ట్రీట్ చేస్తారా, కామనర్స్ని సపరేట్గా, వీళ్ళని సపరేట్గా. ఇప్పుడు ఇందులో కామనర్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ చీపర్ హౌస్, అంటే ఆ లుక్ లేని హౌస్లో దీనంగా కింద పడుకునేలా అలా ఉంటే మాత్రం ఈ సంవత్సరం ఈ సెలబ్రిటీస్కి కొంచెం మోత మోగిద్ది. లేదు అందరినీ మిక్స్ చేస్తారంటే కామనర్స్ని సెలబ్రిటీస్ని మిక్స్ చేసి స్టేజ్ మీద 1-2 కంటెస్టెంట్స్ మిగతా వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని ఎవరు మెయిన్ హౌస్లో ఉండాలి, ఎవరు సెకండ్ హౌస్లో ఉండాలి అనే, స్వర్గంలో ఎవరు ఉండాలి, నరకంలో ఎవరు ఉండాలని వాళ్ళు కానీ డిసైడ్ చేస్తే అది ఈక్వల్గా ఉంటుందేమో అని అనుకుంటున్నా. కామనర్ వర్సెస్ సెలబ్రిటీ పెట్టకపోతేనే బాగుంటుందేమో అని అనిపిస్తుంది ఇంకో సైడు. బట్ దిల్తో ఆలోచిస్తే, మైండ్తో ఆలోచిస్తే మనకు ఎగ్జైట్మెంట్ రావాలి, మనకు కొంచెం సైకిల్ రావాలి, వీళ్ళు కొట్టేసుకోవాలి, వీళ్ళు నరికేసుకోవాలనుకుంటే మాత్రం కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఉంటేనే బాగుంటుంది.
అగైన్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ పెట్టాలంటే ఇది కన్నడ బిగ్ బాస్లో 11th సీజన్లో చేశారంటే 11 వర్సెస్ 11 అని చెప్పి ఒక హౌస్లో 11 ఒక హౌస్లో 11 అని చెప్పి అలా ఏదో చేశారు. సో ఇప్పుడు కూడా మనకి 9 వర్సెస్ 9 అని చెప్పి ఒక హౌస్లో 9 ఒక హౌస్లో 9 పెట్టచ్చు. కామనర్స్ మరి 9 మంది ఎలా రా అంటే ఇంతకుముందు బ్యాక్ టు బ్యాక్ వీడియో ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పానంటే వీళ్ళు కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని డైరెక్ట్గా తీసుకొని వాళ్ళని కూడా యాజ్ ఎ కామనర్స్ కానీ యూట్యూబర్స్ని ఇంటర్వ్యూలు చేసే వాళ్ళని పాడ్కాస్ట్లు చేసే వాళ్ళని తీసుకొని పచ్చళ్ళు అమ్ముకొని చాలామంది పచ్చళ్ళకు ఉందా అని అడుగుతున్నారు. పచ్చళ్ళకు ఉంది, కానీ పచ్చళ్ళకు ఇందులో ఎందుకు ఉంటుంది కామనర్స్ దాంట్లో మీరు అందరూ కష్టపడి చెమట ధారపోసి మీ టైంని పెట్టి వాళ్ళని ఫేమస్ చేసి సెలబ్రిటీస్ చేసిన తర్వాత పచ్చళ్ళకు వచ్చి కామనర్ కింద ఎందుకు కూర్చుంటుంది అడగటం కానీ మీరు. సో పచ్చళ్ళకు ఉంది, బట్ యాజ్ అ సెలబ్రిటీ హౌస్లో ఉంటుంది. అగైన్ డైరెక్ట్గా సెలెక్ట్ చేశారు వాళ్ళని. మరి ఆవిడ సెలబ్రిటీగా ప్రైజ్ పెడతారా ఆవిడ కామనర్గా ప్రైజ్ పెట్టి వీళ్ళతో కలుపుతారో తెలియదు. సో ఇందులో ఓటింగ్ నుంచి ముగ్గురు, నాకు తెలిసి అయితే ముగ్గురు తీయాలి, బట్ ఇద్దరు అంటున్నారు. సో ఇద్దరు. నెక్స్ట్ డైరెక్ట్గా బిందు మాధవ్ గారికి, నవదీప్ గారికి అండ్ అభిజిత్ గారికి పవర్ ఇచ్చి ఒక ముగ్గురిని తీస్తారంటున్నారు. సో 3+2 5 అయిపోయిన తర్వాత ఇంకా కావాల్సింది ఒక 4. ఆ 4 వీళ్ళు డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తారు. సెలబ్రిటీస్ అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళే, బట్ అంటే బిగ్ బాస్ టీం సెలెక్ట్ చేస్తారు, బట్ యాజ్ ఎ కామనర్స్గా వాళ్ళు పెడతారు. సో వీళ్ళు ఒక కామనర్స్ బ్యాచ్ అవుతారు. మిగతా 9 మంది టీవీ ప్లస్ సినిమా వాళ్ళు అవుతారు. టీవీ వాళ్ళు చాలామంది రావడానికి ఇష్టంగా లేరు, యాక్చువల్గా భయపడుతున్నారు. ఎందుకంటే కామనర్స్ ఉన్నారు కాబట్టి, ఒకళ్ళిద్దరు కామనర్స్ ఉంటేనే సీజన్స్లో గత్తర అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంతమంది కామనర్స్తో పెట్టుకుంటే బందర్ బస్ స్టాండ్ అయిపోద్దని చెప్పి వాళ్ళు భయపడుతున్నారంట. సో అలా వాళ్ళకి ఒక హామీ ఇవ్వడం కోసమే లేదు ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఉండదు అని ఏమైనా చెప్తారో మరి కలిపి చేస్తారో తెలియదు కానీ, బట్ కాన్సెప్ట్ అయితే ఎదురువే ఉండొచ్చు. నెక్స్ట్ నాగది అంటే ఆడతారో ఆడుకుంటారో చూద్దాం అంటే మనకి డౌట్ వచ్చిన 2 హౌస్లు అనగానే మనం ఏమనుకుంటాం ఇద్దరు అటొకలు ఉంటారని ముందు ఇందులో క్లారిటీ ఇచ్చారు. ఆడతారో ఆడుకుంటారో చూద్దాం అని చెప్పి. చూద్దాం కాదు, నేను చూసేసా కిషోర్, నేను ఆల్ 8 సీజన్స్ మొత్తం చూసేసా. ఇదే అందరు నేను మొత్తం బిగ్ బాస్ మొత్తం నాకు కొట్టిన పిండి నేను మొత్తం చూసాను. సో నాకు ఏం జరిగిద్ది నెక్స్ట్ ఏం జరగబోతుంది అంత మొత్తం తెలుసు అనుకుంటే మనం అక్కడ అదే పప్పులో గాలేసినట్టే అన్నట్టు అనమాట. బట్ తెలుగు బిగ్ బాస్ చూసిన వాళ్ళకైతే మాత్రం కొత్త కాన్సెప్టే. హిందీ, తమిళ్, కన్నడ ఇవన్నీ ఫాలో అయిన వాళ్ళకి మాత్రం తెలిసిన కాన్సెప్టే ఉంటుంది. 2 హౌస్లు అంటే ఇంతకు మించి అవుట్ ఆఫ్ ద బాక్స్ కనుక తీస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను మాత్రం ఇంకా పిచ్చోడి అయిపోతానేమో, అంటే మనకు తెలిసింది కాకుండా కొత్తగా ఏదైనా చేస్తే మాత్రం అంత స్కోప్ లేదు. అందుకని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదైనా ఆలోచిస్తే మాత్రం అది అవుట్ ఆఫ్ ద బాక్సే. లెట్స్ సీ. నెక్స్ట్ నాకు అంతా తెలుసు కదండి, పాత సిలబస్తో నువ్వేమైనా కొత్త ఎగ్జామ్ రాస్తావా ఏంటంటే సరే ఇదంతా కాదు, నేను డైరెక్ట్గా బిగ్ బాస్తోనే మాట్లాడుకుంటా అంటే నాగది అందుకే బిగ్ బాస్నే మార్చేసా అనగానే బిగ్ బాస్నే మార్చేసా అన్న దగ్గర చాలామందికి డౌట్ వచ్చింది. సో చాలామంది ఏంటి బిగ్ బాస్ని మార్చేసి అంటే లేడీ బిగ్ బాస్ని ఏమైనా పెడతారా, లేడీని తీసుకొస్తారా, లేదంటే ఈ బిగ్ బాస్ని తీసేసి వేరే బిగ్ బాస్ని పెడతారా అంటే వేరే వాయిస్ పెడతారా. నిజంగా ఈ బిగ్ బాస్ తీసి వేరే బిగ్ బాస్ని పెడితే వాయిస్ కోసం ప్రోమోలు వేయరు కదా. అలాగే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ లేడీ బిగ్ బాస్ అంటే లేడీస్ అంటే చిన్న చూపు అలా కాదయ్యా. మనకి ఫస్ట్ నుంచి మనం ఆ వాయిస్కి హ్యాబిచ్యుయేట్ అయిపోయింది. బిగ్ బాస్ అంటే ఏంటి నథింగ్ బట్ వాయిసే కదా. వాయిస్ తప్పితే అక్కడ ఇంకేం లేదు. ఆ వాయిస్కే మనం అరే బిగ్ బాస్ కోపడ్డాడరా మనం అలా ఫీల్ అవుతాం. ఆ లోపల ఉన్నారు కానీ అదే బిగ్ బాస్ మాట్లాడాడరా, బిగ్ బాస్ తిట్టాడు, బిగ్ బాస్ పొగిడాడరా, బిగ్ బాస్ ఏం పొగిడాడరా లాస్ట్లో అని చెప్పి అలా మాట్లాడుకుంటాం. వాయిసే మెయిన్ దానికి. సడన్గా ఇప్పుడు ఆ వాయిస్కి సిమిలర్గా ఉండే వాయిస్ చేంజ్ అయితే ఒకలా ఉంటుంది. అలా కాకుండా ఎంటైర్గా జెండర్ని చేంజ్ చేసేసి ఒక ఫిమేల్ వాయిస్ వస్తే అది తీసుకోవడానికి అంత త్వరగా వెళ్ళదు ఆడియన్స్లోకి. పైగా అంటే వేరే స్టేట్స్లో అది వేరే కంట్రీస్లో అది బిగ్ బ్రదర్. సో ఆబ్వియస్గా మేల్ వాయిస్ ఉంటుంది. సో నేను అనుకోవట్లా ఫిమేల్ వాయిస్ అని చెప్పి. బట్ ఏమై ఉంటుందంటే హిందీ బిగ్ బాస్లోనే అగైన్ ఒక సీజన్లో వార్డెన్ అని చెప్పి ఎవరో ఒక ఆవిడని పెట్టారు. వాయిస్ ఆవిడది వస్తుంది అనమాట. అంటే అలర్ట్స్ మైక్ వేసుకోండి, అందరూ లివింగ్ ఏరియాలోకి రండి, ఈ డోర్లు వేయండి, ఏదో ఒకటి అలాంటివన్నీ ఆవిడ వాయిస్లోంచి వచ్చేవి. టాస్క్స్ మొత్తం ఈయన చెప్పేవాడు. ఇది ఒక కాన్సెప్ట్. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఏది కావాలన్నా మనం బిగ్ బాస్ చెప్పడం, బిగ్ బాస్ మనకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పడం అది జరుగుతుంటుంది కదా. కన్నడలో సీజన్లో బిగ్ బాస్ కోపం వచ్చి వీళ్ళు సరిగ్గా చేయట్లేదని చెప్పి అందరితో మాట్లాడటం అనేసి ఏం చెప్పాలన్నా కెప్టెన్కి చెప్పేవాడంట. ఒక ఫోన్ పెట్టి ఆ ఫోన్లో కెప్టెన్కి చేసి ఓకే ఇంక ఇది చేయండి అంటే ఆ కెప్టెన్ చెప్తే అలా చేసేవాళ్ళంట. సో బిగ్ బాస్కి చెప్పుకుంటా అన్న దగ్గర నేను దీనికి ఏదో కనెక్ట్ అయ్యా. ఎలా అంటే బిగ్ బాస్ అందరికి యాక్సెస్లో ఉన్నాడు, అందుకే బిగ్ బాస్నే మార్చేసా అంటే మీకు అందరికి యాక్సెస్లో ఉన్నాడు, ఒకళ్ళిద్దరికి యాక్సెస్లో ఉంటాడు, అందరితో మాట్లాడు అని చెప్పి అలా ఏమైనా అని చెప్పి. బట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. బిగ్ బాస్ని మార్చేసా అంటే ఏం చేశారండి, సింపుల్గా వాయిస్ చేంజ్ చేయటం అలాంటిది ఏదైనా చేస్తే మాత్రం మళ్ళీ అగైన్ పేల్దాం, మళ్ళీ మనం డిసప్పాయింట్ అవుతాం. సో ఇది కూడా హైప్ ఇచ్చారు, ఎక్కిచ్చారు హైప్ నరాల్లోకి. అది కనుక పేలిద్దా పేలదా అన్నది చూడాలి.
నెక్స్ట్ నాగార్జున అందరు సరదాలు తీరిపోతాయి ఈ సీజన్లో. ఈ సీజన్ చదరంగం కాదు రణరంగమే. అంటే నాకైతే మాత్రం గట్టి కొడేసుకుంటారు అనిపిస్తుంది 2 వైపుల నుంచి. సో ఖచ్చితంగా 2 గ్రూపులు ఉంటాయి. అది కామన్ వర్సెస్ సెలబ్రిటీయా మిక్సీలు వేసి మరి విడిగా పెట్టి మళ్ళీ కొట్టుకుంటారు. కానీ 2 గ్రూప్స్ ఉంటాయి, 2 హౌస్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 2 గ్రూప్స్ ఉంటాయి. సో కొట్టుకోవటం అయితే మాత్రం గ్యారంటీ. టాస్కులు కూడా నామినేషన్స్ లాంటివి కూడా ఇనీషియల్గా టాస్క్ బేస్ మీద ఉంటాయని అనుకుంటున్నా. బట్ వాళ్ళ ఒపీనియన్ చెప్పాలి కాబట్టి 1 వీక్ తర్వాత నుంచే అట్లీస్ట్ ఒపీనియన్ బేస్డే ఉంటాయండి మ్యాక్సిమం. దాని గురించి మనం ఏం చేంజ్ చేసుకోవాల్సిన లేదు. సో ఇది సంగతి. అప్డేట్స్ అయితే మాత్రం ప్రోమో మీద కానీ లేదంటే అగ్ని పరీక్ష మీద కానీ ఏమైనా చిన్నవి తెలుస్తూ ఉంటే నాకు తెలుస్తున్నాయి. కానీ అవి మేజర్ ఏమంటారు స్పాయిలర్సే. మనకి ఇప్పుడు 15 మంది ఎవరు వస్తున్నారని ఫుల్ లిస్ట్ వచ్చేసింది అనుకోండి, పెట్టేసాం అనుకోండి, ఏముంటుంది అనిపిస్తుంది. సో షో కదా, అంటే ఒక వీక్ నామినేషన్ అయిన వాళ్ళు అలా కాదు కదా. సో అందుకోసం అని చెప్పనమాట. సో బట్ నాకైతే మాత్రం గట్టిగా ఉంటుంది అగ్ని పరీక్ష షో. మనం ఖచ్చితంగా ఎవరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా సరే డిసప్పాయింట్మెంట్ లేకుండానే ఉంటుంది అనిపిస్తుంది. దట్టు అభిజిత్ లాంటి పర్సన్ని, నవదీప్ని, బిందు మాధవ్ గారిని చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి షోలో, మనకు తెలిసిన షోలో, మనం వాళ్ళని అభిమానించిన షోలో యాజ్ ఎ ఫ్యాన్గా అప్పుడు నేను అసలు రివ్యూర్నే కాదు 3 సీజన్లు జరిగినప్పుడు. సో నేను ముగ్గురికి సపోర్ట్ చేసిందండి. సో ఖచ్చితంగా వాళ్ళు మంచిగా చేసుంటారు అని అనుకుంటున్నా. రివ్యూస్ చెప్పిన వాళ్ళు కనుక తేడాగా మాట్లాడితే మనం రివ్యూలో చెప్తాం, ఓకే ఇది నచ్చలేదు నాకు, వీళ్ళు చేసింది ఇలా చెప్పింది అని చెప్పి మాట్లాడుకుంటాం. కానీ గట్టిగానే ఉంటుంది అనుకుంటున్నా. ఇది మాత్రం గట్టిగా జరిగితే సీజన్ 9 కూడా గట్టిగానే జరిగింది. సో హోప్స్ అయితే మాత్రం చాలా వరకు పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. మీకు ఎలాంటి వైబ్స్ ఉన్నాయి అన్నది కింద కామెంట్ చేయండి. మీకు ఏమనిపిస్తుంది సీజన్ 9? లేదంటే హైప్ ఎక్కువైపోయి ఫెయిల్ అయిపోద్ది అనిపిస్తుందా? ఎంతైనా హైప్ ఎక్కించి ఇంకా అంతకు మించే ఉంటుంది అనిపిస్తుంది అన్న విషయాన్ని కామెంట్ చేయండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే దయచేసి వీడియో లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.